నమస్తేనండి. సో, చూసుకోవచ్చు మనమైతే మొక్కజొన్న చేనులో ఉన్నాము. ప్రస్తుతం చూసుకోవచ్చు దీనిపైన కత్తెర పురుగు ఉధృతి అనేది ఎక్కువ ఉంది. మీరు ఒకసారి ఇక్కడ గమనించొచ్చు. సో, ఇక్కడ కత్తెర పురుగు వచ్చేసి చాలా ఈ ఏదైతే పంటని అనేది నాశనం చేయడం జరుగుతుంది. సో, దీనికోసం వచ్చేసి ఏ మందులు వాడాలనేది ఈ వీడియోలో మనము చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంతకన్నా ముందు మనము మొక్కజొన్నలో అయితే కలుపు నివారణ కోసం ఏ మందు వాడాలనేది ఒక పూర్తి వీడియో తీయడం జరిగింది. సో, వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మీరు ఒకసారి గమనించొచ్చు. ఇక్కడ కింద చూసుకోవచ్చు మీరు. సో, వాడిన తర్వాత కింద చూపెడు. సో, వాడిన తర్వాత ఈ గడ్డి అనేది అంతా మాడిపోవడం జరిగింది. సో, దీనికోసం వచ్చేసి లాడీస్ అయితే వాడడం జరిగింది. ఇక్కడ లాడీస్ అయితే వాడడం జరిగింది. సో, మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు కత్తెర పురుగు అయితే సమస్య ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దీనికోసం వచ్చేసి మార్కెట్లో ఇమామెక్టిన్ బెంజేట్ వచ్చేసి మనకు ఉంటుంది. సో, ఇమామెక్టిన్ బెంజేట్ వచ్చేసి మనకు ప్రతి 20 లీటర్ పంప్ కోసం వచ్చేసి 10 నుంచి 11 గ్రాములు వేసుకొని మీరు పిచికారి చేసుకున్నట్లయితే మనకు కత్తెర పురుగు అనేది కంట్రోల్ అవుతుంది. సో, ఒకవేళ దీంతో కూడా కంట్రోల్ కాకపోతే మార్కెట్లో బ్యారాజైడ్ అనేది ఉంటుంది. దీంట్లో 2 రకాల టెక్నిక్లు ఉంటాయి. సో, ఈ బ్యారాజైడ్ యూజ్ చేసుకున్నట్లయితే మనకు అన్ని రకాల పురుగు అనేది పోతుంది. కొద్ది వరకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ మనకు అన్ని రకాల పురుగు అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి.